మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ యొక్క చిత్రం మాత్రం ప్రేక్షకుల ముందుకి ఈ నెల 27వ తేదీన విడుదల కాబోవడానికి సిద్ధంగా ఉంది. మరి కోడాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపైన మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకే ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్ గారు హీరోను నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు. ఇక మంగళవారం రోజున మేకర్స్ దేవరా మూవీ థియేట్రికల్ ట్రైలర్ను వేడుకను ముంబైలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరవడం జరిగింది. 2 నిమిషాల 40 సెకండ్లు ఉన్న ఈ యొక్క ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ ఫ్యాక్ట్ గా ఉంది. మరి ఎన్టీఆర్ అభిమానులకు యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలతో నిండి ఉంది. ఈ మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ సృష్టించిన ప్రత్యేకమైన ప్రపంచం, ఆయన విజన్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ను గమనిస్తే ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది. తీర ప్రాంతంలో ఎలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తూ ఉంటారు. అక్కడ ఉండే బైర ఓ క్రూరమైన గ్యాంగ్తో ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆ మూట అక్కడికి వచ్చే ఓడలను దోచుకోవడమే కాకుండా కోస్ట్ గార్డులను కూడా చంపేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటి కొంతమంది కరుడుగట్టిన గ్రామస్తులకు భయాన్ని పరిచయం చేస్తాడు దేవర. ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి రక్షించే పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ పాత్రకు మనకు పరిచయం అవుతుంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆశ్చర్యపరిచే ఎలివేషన్ సన్నివేశాలతో ఉన్న ఈ యొక్క ట్రైలర్ అందరిలో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఈ మేరకు ఈ యొక్క ట్రైలర్ను వీక్షించినటువంటి సినీ నటి, ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా గారు ఇక ట్రైలర్ను వీక్షించడమే కాకుండా దేవర ట్రైలర్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా సముద్ర బ్యాక్ డ్రాప్ లో ఒక క్రూరమైన మృగాల నుంచి కాపాడే ధీరుడు వలె దేవర చిత్రం ఉండబోతుందని ఈ సందర్భంగా చూస్తే అర్థమవుతుందని, ఎన్టీఆర్ నటన కానీ అతని యొక్క డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ లాంటి డైలాగ్ కానీ అదేవిధంగా ఇలాంటి ట్రైలర్ ఎప్పుడు చూడలేదని ఈ సందర్భంగా చెబుతూ దేవర ట్రైలర్ పైన మీడియా ముందు వ్యాఖ్యలు చేసిన రోజా గారికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆ వీడియో సోషల్ మీడియా పరంగా వైరల్ అవడమే కాకుండా ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపించారు.